నిన్న చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో ఆ భేటీపై జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టారని నిన్న జరిగినటువంటి చర్చలో తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడ మొదలైందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్ నిన్న పొత్తుల విషయం కోసం ఇటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో భేటీ అవ్వడం జరిగింది. అయితే ఈ భేటీపై జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టారని, ఆ చర్చలో జరిగినటువంటి అంశాలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడ మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్? సో దడేమో కానీ తాడేపల్లిలో మాత్రం శివరాత్రి కనబడుతుంది. శివరాత్రి అంటే ఏంది? జాగారం. శివరాత్రి అంటేనే మనకు గుర్తొచ్చేది జాగారం. సో కాబట్టి తాడేపల్లిలో ఇప్పుడు జాగారం అయితే కనిపిస్తుందని చెప్పి ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తుంది. ఉపవాసం జాగారం రెండు ఉన్నాయి. ఉపవాసం జాగారం రెండు ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకనంటే మింగుడు పడినటువంటి అంశం పొత్తు అనేది ఉండకూడదని కోరుకున్నటువంటి వాళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి వరుసలో ఉంది. ఎందుకంటే ప్రతి సిద్ధం సభలో కూడా ఈ పొత్తు గురించే మాట్లాడుతున్నారు. డే 1 నుంచి ఆ పొత్తును విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలిసినటువంటి విషయం. మనం ప్రత్యేకంగా దాని మీద విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారని అంటే ప్రత్యర్థి పార్టీకి తెలుసు వాళ్ళు పొత్తు ఉంటే ఏమవుతుందని చెప్పి. పొత్తు లేకపోతే కనుక విచ్చలవిడిగా 2019 మాదిరిగా ఎన్నికల కమిషన్ మద్దతుతోటి లేదా ఎన్నికల కమిషన్ కొంత లీనియస్గా తీసుకొని విచ్చలవిడిగా చేయొచ్చు. పైగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014లో అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి మద్దతుతోటి 2019లో ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మూడు కలిసి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉండదు పొత్తు కుదిరితే. ఓకే, అందుకని చెప్పి పొత్తు ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మొదట ఉంటాడు. వన్స్ పొత్తు కన్ఫర్మ్ అయింది అని అంటే ఆ రోజు నుంచి తాడేపల్లికి తాళం పడినట్టే. తాడేపల్లికి ఇంకా మొత్తం చేతులు కట్టేసినట్టు అవుతుంది. ఇప్పటి వరకు ఏంటి విచ్చలవిడిగా చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ తీసుకుంటే రోజా నిన్న మొత్తం గిఫ్ట్లు పంచుతా దొరికిపోయారు. ఫోటోలతో సహా బయటకు వచ్చినాయి. చీర సార్లు అన్ని పంచుతా, గాజులు, చీరలు, చార్లు, తర్వాత దాంట్లో డబ్బులు అన్ని పంచుతా దొరికిపోయారు. తర్వాత ఎమ్మెల్యేలు అనేక మంది ఈ మధ్య కాలంలో తాయిలాలు పంచుతూ దొరికిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికార కార్యక్రమాలకి, పార్టీ కార్యక్రమాలకి వ్యత్యాసం లేకుండా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ ప్రజల సొమ్ముతోటే ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ సాగు. పొత్తు కన్ఫర్మ్ అయిన మరుక్షణం నుంచి ఇవన్నీ సాగు. జగన్మోహన్ రెడ్డి మెడ మీద ఈసీ కత్తిపడిద్ది. అప్పుడు అసలు తాడేపల్లి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు. విచ్చలవిడిగా వాలంటీర్లతో డబ్బులు పంచడం, లేదంటే పథకాలు పంచడం, లేదా ఈకేవైసీ చేయించడాలు ఇవన్నీ కుదరవు. ఈ ఎత్తుగడలన్నీ ఆగిపోతాయి, ఫుల్ స్టాప్ పడతాయి. దీంతో ఓడిపోయటానికి 100% ముందే, ఎన్నికల ముందే తెలిసిపోతుంది. అందుకని అసలు రాత్రి ఏం జరిగింది అనే దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసి తనకున్నటువంటి నిఘా వర్గాలు, వేగులు వీళ్ళు ఉంటారు కదా, ఏ పార్టీకైనా ఉంటారు వేగులు కొంతమంది. ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ ఉన్నారు కొంతమంది వేగులు. వాళ్ళ ద్వారా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అసలు చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, వాళ్ళు ఏ టైంలో అమిత్ షా దగ్గరికి వెళ్ళారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు, దాని ఇన్పుట్స్ ఏంటి, వీటన్నిటి మీద సమాచారాన్ని సేకరించుకునేటువంటి ప్రయత్నం సహజంగా ఏ పార్టీ అయినా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కొద్దిగా హుషారుగా చేస్తుంటారు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. అధికారం ఉంది, తర్వాత నెట్వర్క్ ఉంది, తర్వాత అక్కడ బలమైనటువంటి మీడియా ఉంది చేతిలో, తర్వాత మీడియా వర్గాలు ఉన్నాయి. జాతీయ మీడియాలో కూడా ఆయనకి బాగా ప్యాకేజీలు ఇచ్చారని చెప్పి ఆధారాలతో సహా తెలుగుదేశం బయట పెట్టింది కదా. జాతీయ మీడియా కూడా ఆయనకు మద్దతు ఉంది కాబట్టి వీలున్నంత వరకు పొత్తుని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేది జాగారం చేసి రాత్రంతా కూడా ఆయన ఇన్పుట్స్ తీసుకున్నారని చెప్పేసి తాడేపల్లి వర్గాల్లోనే వినిపిస్తుంది. ఎందుకు అర్ధరాత్రి అంటున్నానంటే ఆల్రెడీ 10:30కో ఏమో అమిత్ షాని కలిశారు ఎవరు, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్. దాదాపు 1.5 పైగా వాళ్ళ మధ్య చర్చలు జరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. సో 1.5 పైన ఆల్మోస్ట్ 12 అయింటుంది. అక్కడే 12 అయింటుంది. అర్ధరాత్రి 12 దాకా వాళ్ళ మధ్య చర్చలు జరిగినాయి. సో ఈ అర్ధరాత్రి ఆ చర్చలన్నీ ముగిసి మళ్ళీ ఇన్పుట్స్ వచ్చేటప్పటికి తాడేపల్లికి ఇక్కడ కూడా జాగారం అయి ఉంటుంది. రైతులు మొత్తం నిద్ర లేకుండా గడిపి ఉంటారు ఖచ్చితంగా. అంటే ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కదా. తెలుసుకునేటువంటి ఒక కుతూహలం అయితే ఉంటుంది కదా.
సో దాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ తాడేపల్లిలో జాగారం చేశారు. తాడేపల్లిలో శివరాత్రి ముందు రోజే శివరాత్రి జాగారం చేసేసారు వాళ్ళు. శివరాత్రి రోజు జాగారం అయిపోయింది. సో ఇప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనం కనుక ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు అయితే జనరల్గా ఆయన 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాజకీయవేత్త. ఆయన ఆషామాషగా పొత్తు అనేది చెడగొట్టుకోవాలి అయితే అనుకోరు. ఏదో రకంగా మధ్య మార్గంగా ఆ పొత్తుని సక్సెస్ చేసుకోవాలని అనుకుంటారు. ఆ పొత్తు ఉంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏందనేది ఆయనకి తెలుసు. ప్లస్ జగన్మోహన్ రెడ్డిని గద్దెన ఏ విధంగా దింపాలి అనే దాంట్లో ఆప్షన్స్ కనుక తీసుకుంటే కనుక బీజేపీతో పొత్తు ఉండాలి అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. కేవలం నైతిక మద్దతు కోసం, అంతకు మించి బీజేపీ వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ ఒక్క ఓటు కూడా అదనంగా వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. కేవలం నైతిక మద్దతు కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అంత దూరం వెళ్ళిన తర్వాత దాన్ని తెగ్గొట్టుకొని చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడని చెప్పేసి అనుకోవడానికి లేదు. అంత ఈజీగా తెగ్గొట్టుకుంటాడు పొత్తు అనేది. అంత అడ్డగోలుగా తెగ్గొట్టుకోవాలని కూడా బీజేపీ అనుకుంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో పొత్తులు లేనందువల్ల వాళ్ళకి నష్టమే తప్పితే లాభం వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ పాజిటివ్ సంకేతాలు కనుక ఉంటే ఏదన్నా అంటే ఆయనకి ఏదన్నా ఒక 10, 8 వస్తాయని చెప్పి సర్వేలు కనుక చెప్తూ ఉంటే తెలుగుదేశం పార్టీని వదులుకునేటువంటి అవకాశం ఉంది బీజేపీ. కానీ ఇప్పుడు ఆయనకి 3, 4, 5 లోపలే చెప్తున్నారు ఎంపీలు సర్వేలు. కాబట్టి ఎక్కువగా ఎంపీలు వచ్చే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అయితే వెళ్ళడు కదా, వెళ్ళే అవకాశం లేదు బీజేపీ. కాబట్టి ఇదంతా ప్యూర్గా ఏంటంటే రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, పబ్లిక్ యొక్క మూడు, వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఈ బార్గెన్స్ జరుగుతుంది. సో ఎవరితోటి బెనిఫిట్ అని అంటే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు వదులుకుంటే బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక ఇండియా కూటమి వస్తే, ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే, లేదంటే వీళ్ళు అనుకున్నట్టు కనుక ఎంపీలు రాకపోతే పరిస్థితి, అప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల ప్రమాదం ఉంది ఢిల్లీ స్థాయిలో ఎవరికి బీజేపీకి. కాబట్టి చంద్రబాబు నాయుడు అంత ఈజీగా బీజేపీ వదులుకోదు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా బీజేపీని వదులుకోదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అయినప్పటికీ కూడా బీజేపీని దూరంగా పెట్టాలి. ఒకవేళ పోతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళినా కానీ ఇబ్బంది లేదు. బీజేపీని కనుక పొత్తులో లేకుండా చేస్తే ఢిల్లీ నుంచి సపోర్టు తనకుంటుంది. తనకు లేకపోయినా అట్లీస్ట్ సహకారం లేకపోయినా కానీ తటస్థంగా వ్యవహరిస్తుంది ఢిల్లీలో ఉండేటువంటి గవర్నమెంట్, లేదా ఈసీ కూడా తటస్థంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది, ఆందోళన కూడా ఉంది. అటు కాకుండా బీజేపీ అలయన్స్ కూటమి అయిన మరుక్షణం నుంచి ఈయన తాడేపల్లికి మామూలుగా తాట రేగే అవకాశం ఉంది. అందుకని భయపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రతి క్షణం కూడా అక్కడ నిఘా ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద సమాచారం రాబట్టి వీలుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గ్యాప్ వస్తే ఆ గ్యాప్ను మరింత పెంచేటువంటి ప్రయత్నం చేయడానికి అర్ధరాత్రి వేళ ఆయన నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించుకుంటున్నారు, వేగుల సమాచారాన్ని. దాన్ని ఆల్రెడీ తాడేపల్లిలో ఉండేటువంటి కొంతమంది ఉన్నారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు రాజకీయ వ్యూహకర్తలు, అలాగే కొత్తగా ఉండేటువంటి ఒక ఐఏఎస్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ వీళ్ళనంత వరకు దాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం, బీజేపీని దూరంగా ఉంచే ప్రయత్నం, తటస్థంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ బీజేపీ విడిగా పోటీ చేస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం ఉంటుంది అనేటువంటి వ్యవహారం వాళ్ళకు ఉంది, వీళ్ళకి కూడా ఉంది. అది ఎన్నికల పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి కూడా లాభమే బీజేపీని దూరంగా పెడితే. కానీ నైతికంగా మాత్రం మద్దతు కావాలని కోరుకుంటుంది అంతే. ఓట్ల పరంగా బీజేపీ వాళ్ళు ఒరిగేది ఏం లేదు తెలుగుదేశం పార్టీ జనసేనకి. వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమి ఉంటే ఇంకో రకంగా బెనిఫిట్ అవుతుంది వైసీపీకి ఓట్ల పరంగా, కానీ నైతికంగా వాళ్ళకి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. సో నైతికంగా మద్దతు లేకపోతే ఏం జరుగుతుంది అనేది 2019లో చూశారు జగన్మోహన్ రెడ్డి, డైరెక్ట్గా చూశాడు. కాబట్టి ప్రజల ఓటర్ల మద్దతు కన్నా కూడా నైతిక మద్దతు అవసరం కేంద్ర ప్రభుత్వం అనే కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఉన్నారు. సో ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది ఏంటంటే తెగిపోవాలి ఆ బంధం అనేది కోరుకుంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి మొత్తం అర్ధరాత్రి వేళ ఈ మొత్తం తాడేపల్లిలో కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేశాడు. సో అబ్జర్వ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే అంత ఈజీగా పోగొట్టుకోరు, కానీ షా మాత్రం కొంత తికమక కన్నా కూడా షా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళంత వరకు
ఒకటి 2 అయినా ఎక్కువ తీసుకుందాము అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, మీరు తీసుకొని కూడా ఉపయోగం లేదు, ఇప్పుడు కొన్ని స్థానాలు ఉన్నాయి, లేదా కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి సీట్ ఇచ్చి టికెట్ ఇచ్చినా కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కోఆపరేట్ చేయదు, ఒకవేళ పార్టీ పరంగా కోఆపరేట్ చేయనా ఓటర్లు కోఆపరేట్ చేయరు. కాబట్టి ఆ సర్వే రిపోర్ట్లు ఉంటాయి కదా, ఆ సర్వే రిపోర్ట్లని షాకి చూపించి ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం ఎలాగ అవుతున్నాం కదా, టార్గెట్ 400కి ఎన్డీఏలో భాగస్వామ్యం మేము కూడా అవుతున్నాం కాబట్టి మీ టార్గెట్ మీరు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా 370 అనే దానికి మీరు ఉత్తర భారతదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో మీరు వేరే రాష్ట్రాలు కావాలంటే తెలంగాణ లాంటి చోట, తమిళనాడు లాంటి చోట్ల సపోర్ట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అమిత్ షాకి వివరించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ టార్గెట్లో వెళ్తున్న క్రమంలో మీరు ఓడిపోయేటువంటి, ఇప్పుడు గెలిచేటువంటి స్థానాల్లో కూడా మీరు పోటీ చేస్తే అందరికి కూటమిగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. అదే ఆయన చెప్పారని చెప్పి తెలుస్తుంది. ఏం చెప్పారు, ఇప్పుడు సపోజ్ వైజాగ్ ఉంది, వైజాగ్ మాకు కావాలి అని చెప్పి అడుగుతుంది బీజేపీ. ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి సీట్ అది. అటు కాకుండా బీజేపీకి ఇస్తే అక్కడ బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఓటర్లు వేసే అవకాశం లేదు. అప్పుడు గెలిచాడు అటు తెలుగుదేశం లేకుండా ఇటు బీజేపీ లేకుండా పోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సింది కూడా అదే. సో ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నర్సాపురం ఉంది, నర్సాపురం తెలుగుదేశం లేకపోతే బీజేపీ ఎవరు ఏ పార్టీ పోసినా గెలిచిద్ది అక్కడ. విషయం ఏంటంటే నర్సాపురంలో పార్టీ ఏదైనా కానీ పోటీ చేసేది మాత్రం రఘురామకృష్ణరాజు. అలాంటి చోట కాంప్రమైజ్ అవుతారు. కానీ కొన్ని కాంప్రమైజ్ కాలేనటువంటి ఉన్నాయి. విజయవాడ ఉంది, విజయవాడ పక్కా తెలుగుదేశం పార్టీ సీట్ అది, అక్కడ కూడా బీజేపీ కావాలన్నప్పుడు ఇవ్వలేరు. ఒకవేళ బీజేపీ పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం. సో ఇలాంటి చర్చలు అమిత్ షా చంద్రబాబు మధ్య జరిగాయి అని చెప్పి తెలుస్తుంది. కొంచెం ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కొంచెం తికమక పడుతున్నాడు అమిత్ షా అనేది ఒకటి వినిపిస్తుంది. సో దాంతో ఈ అర్ధరాత్రి జరిగినటువంటి ఈ చర్చలు, సీట్ల షేరింగ్ సంబంధించినటువంటి అంశం ఒక స్పష్టత రాలేదు అనేది తాడేపల్లికి తెలిసిన తర్వాత ప్రశాంతంగా అర్ధరాత్రి తర్వాత నిద్రపోయారు తాడేపల్లిలో ఉండేటువంటి జనం. తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కోటరీల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. అప్పటి వరకు ఒక అలజడి, ఆందోళన అది ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నటువంటి చర్చ. సో ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నౌ అది మరి రాత్రి అయితే జాగారం చేశారు. ఇవాళ రాత్రికి జాగారం చేస్తారా లేదా అనేది చూడాలి. ఇది యాక్చువల్గా శివరాత్రి, ఇవాళ శివరాత్రి రాత్రికి జాగారం చేస్తారు, అందరూ చేస్తారు. బట్ తాడేపల్లికి అలాంటి ఏం లేవు కదా, శివరాత్రులు ఏముండవు కదా. ఓన్లీ అక్కడ ఉండేది అంతా క్రిస్టియన్ వ్యవహారం తప్పితే మీకు శివరాత్రులు, శ్రీరామనవములు ఉండవు కదా. క్రిస్మస్ ఒకటే ఉంటుంది కాబట్టి జాగారం ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చేస్తే ఇప్పుడు జాగారం ఉండదు అక్కడ ఇవాళ.